ఇక డీటెయిల్స్ చూస్తే పార్టీ విధానాలతో తమకు నష్టం వాటిల్లిందని కేటీఆర్ను రాసిన రాజ్యాంగ లేఖలో శ్రీలత లేఖలో పేర్కొన్నారు. 25 ఏళ్లుగా బీఆర్ఎస్లో ఉన్నామని, ఉద్యమంలో పోరాటం చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యత దక్కలేదని వాపోయారు. పార్టీ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో వెంట ఉన్నప్పటికీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేకపోవడంతోనే చాలా బాధపడ్డామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అందరి సమక్షం లోపల, నాయకత్వం లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, మిగతా వారితో పాటు వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతం తెలియజేస్తూ, ఇంతకుముందు ఉద్యమకారుడు శోభన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి పార్టీకి, ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇవ్వడంతో సరి అయిన ప్రాధాన్యత ఇవ్వడం పోరుతోటి, అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమకారులకు లేదా అమరులకు గుర్తింపు ఇవ్వాలి, ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి గౌరవం తెలంగాణ వాళ్ళ ద్వారానే వచ్చింది. ఈరోజు తెలంగాణ అమరుల శవాల మీద పేలాలు ఏరుకున్న ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వేస్తున్న సందర్భంలో నేను ఈ ఉద్యమకారుడైనటువంటి శోభన్ రెడ్డి గారిని, వారి శ్రీమతి శ్రీలత డిప్యూటీ మేయర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ అందరికీ సంబంధించి న్యాయం చేయాలనే ఆలోచన కలిగిన పార్టీ, ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఇది కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి ఆలోచనతో జరగాలి. కాబట్టి ఈరోజు మరి 24 సంవత్సరాలు పార్టీ తెలంగాణ వ్యవస్థాపకంగా పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మరి అక్కడ జరుగుతున్నటువంటి అవమానం, అన్యాయానికి సంబంధించి భరించలేని పరిస్థితుల్లో ఈరోజు వచ్చేసినటువంటి తనకు స్వాగతం. సరైన మేము 24 ఏళ్ల నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఇద్దరం కూడా 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఉద్యమంలోనే మేము పనిచేసాం. మాకు సరైన న్యాయం జరగలేదన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు తల్లిగారి ఇల్లు నదిలి అత్తగారి ఇంటికి వచ్చిన ఫీలింగ్తో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎవరిని ఉద్దేశించి పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడదనుకొని మా ఇష్టపూర్వకంగా మేము ఈరోజు కాంగ్రెస్లో చేరాలనుకున్నాం. మా ఇష్టపూర్వకంగానే మేము చేరాము. మేమిద్దరం కూడా, నేను మా వారి ఇద్దరం కూడా జాయిన్ అవ్వడం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆయన గొప్పగా విషయం చెప్పారు. వాళ్ళందరూ కూడా మేము ఉద్యమకారులు ఏమిటో ఈరోజు తెలంగాణ వచ్చింది, మరి వాళ్ళకి ముఖ్యం మన పాత్ర ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం దక్కగానే ఇవ్వాలి. మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో దాదాపు మొదటి నుండి వ్యవస్థాపకులు ఉండి ఈరోజు నాతో పాటే హైదరాబాద్లో స్టార్ట్ అయింది, నాతో పాటే మన కాంగ్రెస్లో వలస జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన చర్చలో ఉన్నారు. మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీని వీడి మేము కాంగ్రెస్లోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే మన రేవంత్ అన్న బ్రహ్మాండంగా మంచి పథకాలలో ఉన్నారు, మంచి పేరు ఉన్నది, మంచి పట్టు ఉన్నది. మరి ఈరోజు తెలంగాణకు ఎన్నో అన్యాయాలు జరిగినాయి కాబట్టి మరి ఉద్యమకారులు కూడా అందరూ కూడా వస్తున్నారు. మరి ఈ అవకాశం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో దక్కని